Welcome back again. This is Vijay. You're watching V3 Government Job అప్డేట్స్ ఛానల్ గైస్. ఇది ఒక న్యూ ఛానల్. సో ఇందులో మనకి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, నెక్స్ట్ చెప్పాలంటే ఆల్ పిఎస్యూ అప్డేట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దాంతోపాటుగా బ్యాంక్ జాబ్ అప్డేట్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ యొక్క ఛానల్లో రోల్అవుట్ చేస్తున్నాం. సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే జాబ్ సీకర్స్ చాలామంది మన యొక్క మెయిన్ ఛానల్ V3 ఛానల్ కామెంట్ చేస్తున్నారు, మాకు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావాలి రెగ్యులర్గా అనేసి. అందుకోసం మీకోసం ఒక న్యూ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ ఛానల్ మీరు సపోర్ట్ చేయాలి, ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి గైస్. ఓకే, గ్రేట్. ఈరోజు మనకి యూనియన్ బ్యాంక్ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్, ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ రోల్కి ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఇవి కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ గైస్. ఇందులో స్కిల్ బేస్డ్ వేకెన్సీస్ అంటారు కదా, సో వాటిని స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీస్ అంటారు. సో కరెక్ట్గా చూస్తే మనకి అరౌండ్ 500, అందులో మనకి 250 ఒక టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ 250 ఏమో టెక్నికల్గా టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దానికి కొన్ని వాటికి అయితే మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సో అది కూడా వెరీ ఫ్యూ వాటికి అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. అన్నీ కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవుతే తప్పకుండా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే ఎలిజిబుల్. బోత్ ఏపీ అండ్ తెలంగాణ, మేల్ ఫీమేల్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. తెలుగు వారికి చాలా మంచి ఆపర్చునిటీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుసు కదా, మనకి ముందు ఆంధ్ర బ్యాంక్ అనేవారు, ఇప్పుడు మర్జ్ అయ్యి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది అది. సో మంచి అప్డేట్గా సో తప్పకుండా అయితే అప్లై చేయండి క్లియర్గా వీడియో చూసి. ఓకే, సో నోటిఫికేషన్ డీటెయిల్స్, ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ కట్గా ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ స్టార్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకి 30th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి 20th మే వరకు కూడా మనకైతే క్లోజర్ అంటే అప్పటి వరకు ఉంది. 20th మే లోపల మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మీ ఎడిటింగ్ కూడా 20th ఆ యొక్క అప్లికేషన్ ఏమైనా రాంగ్స్ ఏమైనా మీరు ఎంటర్ చేస్తే 20th మే కల్లా మీరైతే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో June 4th కల్లా మీరైతే లాస్ట్ డేట్ టు ప్రింట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేసి ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ఇచ్చారు మనకి 30th ఏప్రిల్ నుంచి 20th మే వరకు మీరైతే ఆన్లైన్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఈ ఫామ్ ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. బిఫోర్ దట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. చూడొచ్చు మీరు, అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ రోల్కి ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. గైస్ ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్లో బేసిక్ పే 48,480 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అది 85,920 వరకు కూడా మనకైతే ఎక్స్టెండ్ అయితే అవుతుందన్నమాట. అంటే 48,000 బేసిక్ ఉందంటే మొత్తం అన్ని ఎలవెన్సెస్ లైక్ ఎక్కడ ఇచ్చేసారు చూడండి ఒకసారి, స్పెషల్ ఎలవెన్సెస్, డిఎన్ఎస్ ఎలవెన్సెస్, అదర్ ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి ఇంకా 80,000 వరకు కూడా మనం అయితే పర్ మంత్ ఈజీగా అయితే అర్న్ చేయొచ్చు సెలెక్ట్ అయిన పర్సన్స్ అందరూ కూడా. ఓకే, సో క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చారు వేకెన్సీస్ చూడండి. 250 వేకెన్సీస్ ఏమో క్రెడిట్ అసిస్టెంట్ మేనేజర్కి, 250 వేకెన్సీస్ ఏమో ఐటీ అసిస్టెంట్ మేనేజర్కి. టోటల్గా 500 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. గ్రేట్. సో ఇక్కడ చూడండి, మనకి రిజర్వేషన్ మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అసలు ఎలా డివైడ్ అయింది అనేసి 250 వేకెన్సీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా నీట్గా డివైడ్ చేసి ఇచ్చేసారు. స్కెడ్యూల్ ఈవెంట్స్ డేట్స్ చెప్పేసాను వీడియో స్టార్టింగ్లోనే, మీరు ఇక్కడ చెక్ చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీరు తప్పకుండా ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. సో ఇండియన్ సిటిజన్తో పాటుగా సో మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ JMGS లెవెల్ 1కి వచ్చేటోటికి మినిమం 22 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు. సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే అయిపోవాలి. దాంతో పాటుగా మీరు CA, CMA, ICWA ఆర్ CS మీరు చేసి ఉండాలి గైస్. ఇది మెయిన్ ఫస్ట్ మ్యాండేటరీ. సో ఈ రెండు కనుక మీరు చేయకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ R అని పెట్టారు. సో ఎవరైతే MBA, MMS, PGDBM చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 60% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా మీకు, SC, ST, PWBD క్యాండిడేట్స్కి వచ్చేటప్పుడు 55% ఉంటే చాలు, మీరు అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, MBA, MMS, PGDBM
పీజీడీఎం అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది కూడా ఫుల్ టైమ్ కోర్సే మీరు చేసుకుంటారు 2 ఇయర్స్ అంతే తప్పించి కరస్పాండెన్స్లో కొంతమంది చేస్తుంటారు, అది నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు దీనికి. లేకపోతే గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్తో పాటుగా ఈ యొక్క సర్టిఫికేషన్స్ ఆర్ కోర్స్ కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు కనుక ఏమైనా ఫైనాన్షియల్ డొమైన్లోని కానీ పిఎస్పీ కానీ బిఎఫ్ఎస్ఐలో కానీ ఏమైనా డిజైరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది క్రెడిట్కి సంబంధించి. ఇప్పుడు మనకి ఐటీకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఐటీ భూమి చాలా ఎక్కువ ఉంది కదా, ఈవెన్ బ్యాంక్స్లో కూడా మనకి ఐటీ స్పెషలిస్ట్ని అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఏం చెప్తున్నారంటే ఫుల్ టైం బీటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు, ఐటీ, ఎంఎస్, ఎంటెక్, 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డిగ్రీ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చట. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్. దాంతో పాటుగా మీకు కింద ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇందులో ఏదో ఒక సర్టిఫికేషన్ మీరు చేసి ఉండాలన్నమాట. ఓకే, సో గైస్ సింపుల్. ఎందుకంటే మన యొక్క సెకండ్ ఛానల్ కనుక దిస్ ఇస్ విత్ మీరు చూసుంటే, సో చాలా వరకు సర్టిఫికేషన్స్ అన్నీ కూడా నేను ఆ యొక్క ఛానల్లో రోల్అవుట్ అయితే చేస్తాను, చాలామంది మిస్ అయి ఉంటారు. దిస్ ఇస్ విత్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సర్టిఫికేషన్ ఫ్రీ సర్టిఫికేషన్స్ నేను చాలా చేశాను, ఆ యొక్క వీడియోస్ చూసి మీరు సర్టిఫికేషన్ కూడా పొందొచ్చు. ఇలాంటి వాటికి చాలా యూస్ అవుతాయి. ఓకే, దాంతో పాటుగా మీకు 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. గైస్ మీరు ఇంటర్న్షిప్ చేసినా పర్వాలేదు, మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం ఈ యొక్క ఐటీ ఫీల్డ్లో కానీ, లేకపోతే ఈ ఐటీ ఫీల్డ్లోని ఈ కింద ఇచ్చిన స్పెసిఫిక్ డొమైన్స్లో కనుక కొద్దిగా నాలెడ్జ్ ఉంటే, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు గైస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇచ్చారు కానీ ఎంబీఏ అంటే ఏంటి, ఎంఎంఎస్ ఏంటి అంటే మొత్తం డెఫినేషన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా నేను ఆల్రెడీ చెప్పాను, సో స్టార్టింగ్లోనే. సో ఏజ్ క్రైటీరియా ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ మీకు ఆ యొక్క ఏజ్ క్రైటీరియా మనకి అయితే ఉంటుంది. 1st April 2025 అని మెన్షన్ చేశారు. సో గైస్ చూస్తే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి ఏమో 3 years ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేటికి 10 years అయితే ఉంటుంది, మీకు తెలుసు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నెక్స్ట్ పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రేయర్స్కి 5 years అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక మేజర్గా చూస్తే ప్రొబేషన్ పీరియడ్ 2 years అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. జాయిన్ అయిన దగ్గర నుంచి 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంది. ఇన్ బిట్వీన్ మీరు కనుక బయటకు వెళ్ళిపోతే బాండ్ అయితే సైన్ చేస్తారు, 2.5 lakhs అయితే పే చేసి మీరు బయటకి అయితే వెళ్ళాల్సి వస్తుంది, మీకు చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ ఎలా ఉంటుందంటే మన ఫస్ట్ ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఫాలోడ్ బై మనకైతే గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది ఇఫ్ కండక్టెడ్, ఒకవేళ ఉంటే ఛాన్స్. సో తర్వాత స్క్రీనింగ్ అప్లికేషన్స్ అయితే స్క్రీన్ చేస్తారు, పర్సనల్ ఇంటర్వ్యూకి అన్నమాట. అది మాత్రం ఇక్కడ చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే, సో ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఇక్కడ పార్ట్ 1లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకైతే ఉంటాయి. సో 25 క్వశ్చన్స్కి. సో టోటల్గా 75 minutes మనకైతే ఇస్తారు. నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేటికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ ద రిలవెంట్ పోస్ట్ 75 marksకి వీళ్ళైతే క్వశ్చన్స్ ఇస్తారు, 150 marks ఉంటుంది. సో టోటల్గా 75 minutes ఇస్తారు. అంటే టోటల్గా చూస్తే 150 questions ఉంటాయి, 225 marksకి 150 minutes మనకైతే ఇస్తారన్నమాట. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, అందులో మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని రాసుకోవచ్చు. ఇంకా యాజ్ పర్ ది నామ్స్ మనకైతే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ ది హైయెస్ట్ మార్క్స్ మిమ్మల్ని అయితే వాళ్ళైతే క్వాలిఫై అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి అయితే ఉంది. సో దాంతోపాటుగా మనకి తెలంగాణలో హైదరాబాదు, వరంగల్ అయితే ఇచ్చారన్నమాట. ఓకే, సో వేరే స్టేట్ వాళ్ళకి అయితే డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ సెంటర్స్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక హౌ టు అప్లై విషయానికి వస్తే మనకి డీటెయిల్ గైడ్లైన్స్ వీళ్ళు ఇచ్చారు. ఫస్ట్ అయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేస్తారు, తర్వాత ఫీజు పే చేస్తారు. మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ స్కాన్ చేసి పెట్టుకోవాలి మీ యొక్క హ్యాండ్ రైటింగ్తో రాసి. సో ఆఫ్టర్ దట్ ఇవన్నీ మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుందన్నమాట, మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇంకా ఫీజు విషయానికి వస్తే ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 177 rupees అయితే ఛార్జ్ చేస్తారు, ఇంక్లూడింగ్ జీఎస్టీ, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే మనకి అదర్ జనరల్ కేటగిరీ పీపుల్కి వచ్చేటికి 1180 rupees అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ జీఎస్టీ మాట, ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ పేమెంట్ అంతా కూడా మనం ఆన్లైన్ మోడ్లో పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, యూపీఐ అవ్వచ్చు. సో అన్ని పాసిబుల్ మోడ్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక గైడ్లైన్స్ అన్ని కూడా ఇచ్చారు. Annexure 1 మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఫోటోగ్రాఫర్స్ ఎంత సైజ్ ఉండాలి, నెక్స్ట్ సిగ్నేచర్ యొక్క మొత్తం డైమెన్షన్స్ ఏంటి, ఎంత ఉండాలి, నెక్స్ట్ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ ఒకటి అప్లోడ్ చేయాలని కదా, దానికోసం ఇక్కడ ఒక ఫార్మేట్ మనకైతే ఇచ్చారు. చూడండి ఒకసారి, ఈ ఫార్మేట్ మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాలన్నమాట. ఐ అని పెట్టి మీ నేమ్ రాసేసి ఇది ఇంగ్లీష్లో రాయాల్సి వస్తుంది, అది స్కాన్ చేసి పెట్టుకోండి. సో మీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏమో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చేసారు, ఇంకా కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే ఇచ్చేసారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకైతే యూజ్ అయితే అవుతాయి అన్నమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్, ఇది మాత్రం
తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే మనకి సో ఇది కూడా స్టార్ట్ అయిపోయింది, సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా. ఓకే గ్రేట్. వీడియో డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. మంచి అప్డేట్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్, ఇంకొక ఎక్సలెంట్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. యూ వాచింగ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ ఛానల్ గైస్. బాయ్.